గత ఏడాది నేషనల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్లో మారుమోగిందో మనమంతా చూసాం. పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించడం అందుకు ఒక కారణం కాగా, ప్రీమియర్ షో రోజున అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం, ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అయిన మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉండడం జరిగింది. శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యస్తుడిగా ఎప్పటికి బయటకొస్తాడో తెలియని పరిస్థితి. ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత మరుసటి రోజున బెయిల్ మీద బయటకు రావడం వంటి సంఘటనలు చాలా పెను దుమారం రేపాయి. అయితే బెయిల్ దొరకడం ఇంత సులువైన విషయం కాదు. అప్పట్లో బయటకు రావడం కష్టమేని అనుకుంటున్న సమయంలో లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ రోజు కోర్టులో ఆయన వాదించిన తీరుకి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఒక రేంజ్లో వైరల్ అయింది. ఇది ఇలా ఉండగా ఈ నెల 14వ తారీఖున నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ప్రియదర్శి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి గారు కోర్టులో కొన్ని చట్టాల గురించి ఆయన వాదించినవి చూసి మా సినిమా కోర్టు రూమ్ సన్నివేశాలకి డబ్బింగ్ మార్చాము. దానివల్ల ఇప్పుడు ఆ సన్నివేశాలు చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఇటీవల విడుదలైన కోర్టు మూవీ ట్రైలర్కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాని ఒక సినిమాలో హీరోగా నటించినా, ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరించినా ఆ సినిమా మినిమం గ్యారంటీ లెవెల్లో ఉంటుందని ఆడియన్స్లో ఒక నమ్మకం ఏర్పడింది. హీరోగా నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి, కానీ నిర్మాతగా ఉన్న సినిమాల్లో ఇప్పటి వరకు ఒక సినిమా కూడా ఫ్లాప్ లేదు. అలాంటి బలమైన స్క్రిప్ట్ని ఎంచుకుంటూ వచ్చారు. ఈ సినిమాతో పాటు ఆయన హీరోగా నటించిన హిట్ 3 సినిమాకు కూడా నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాకి ఆయన బడ్జెట్ కూడా భారీ రేంజ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దసరా డైరెక్టర్తో కలిసి ఆయన చేస్తున్న ది ప్యారడైజ్ సినిమాకి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.